సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం ఇప్పట్లో ముగిసేలా అయితే కనిపించడం లేదు. ఆ హీట్ ను కంటిన్యూ చేసేలా రోజుకో ఎపిసోడ్ బిల్డప్ అవుతూనే ఉంది. రీసెంట్ గా అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు చేసిన ఒక హంగామా ఎపిసోడ్ కు మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలేంటి? చేసింది ఎవరికి? మధ్యలో హరీష్ రావు ఎందుకు వచ్చారు? వాట్స్ ఇట్? నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. విన్నారుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్. ఏమన్నారు? 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని. దానికి హరీష్ రావు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఇది సంగతి. సీఎం గా రేవంత్ రెడ్డి హరీష్ రావు ద్వారా కేసీఆర్ ను సవాల్ చేశారు. ఆ సవాల్ కు కేసీఆర్ స్పందించలేదు. హరీష్ రావు మాత్రం రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను అమలు చేయాలని, లేదంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అడిగిన దానికి స్పందించని హరీష్ రావు ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఇతర అంశాలను ఎంచుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. నువ్వు ఎన్నైనా ప్రశ్నించు, నేను మాత్రం చెప్పాలనుకున్నదే చెబుతాను అన్నట్టు హరీష్ రావు తీరు ఉందంటున్నారు. సీన్ కట్ చేస్తే అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు చేసిన హై డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఏ ఫార్మాట్ లో రాజీనామా ఇవ్వాలో తెలియదా అంటే రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా 2 పేజీల నిండా రాసేసి తాను చేస్తున్నది పొలిటికల్ పర్ఫార్మెన్స్ అని తేల్చేశారు. హరీష్ రావును కడిగి పారేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా మామ చెప్పిన శీర్షపద్యం రాసుకొచ్చారని ఎద్దేవా చేశారు. నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఇవాళ ఏమంటున్నా, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటివేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. హరీష్ రావు రాజీనామా ఎపిసోడ్ పై నెటిజన్లు లాజికల్ గా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. హరీష్ రావు రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ వ్యవహారాలు చూసిన ఆయనకు రాజీనామా లేఖ ఎలా ఉండాలో తెలీదా అని సెటైర్లు విసురుతున్నారు. రాజీనామా చేసే ఉద్దేశం ఉంటే స్పీకర్ కి ఇవ్వాలి కదా అన్నది మరో ప్రశ్న. అలా కాకుండా అమరుల స్తూపం దగ్గర జర్నలిస్టులకు ఇవ్వటమేంటని నిలదీస్తున్నారు. లేఖను స్పీకర్ ఫార్మాట్ లో రాస్తే ఆమోదిస్తారనే భయంతోనే ఇష్టానుసారం రాశారని ట్రోల్ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సీఎం ప్రతి సవాల్ విసిరితే దానిపై స్పందించలేదని మండిపడుతున్నారు. హరీష్ రాజీనామా డ్రామా మొత్తం పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానాన్ని సైతం డైలమాలో పడేశారని కొందరి వెర్షన్. లేని తలనొప్పి తెచ్చిపెట్టారని కామెంట్ చేస్తున్నారు. హరీష్ రావు రాజీనామా డ్రామా ఫెయిల్ అవటంతో కేసీఆర్ స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఎపిసోడ్ తో బీఆర్ఎస్ లో మరింత పట్టు సాధించేందుకే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తే పార్టీ మూసేస్తారా అని స్పష్టంగా సీఎం సవాల్ విసిరితే దాని గురించి మాట్లాడకుండా ఇంత డ్రామా చేస్తున్నారేంటని సెటైర్లు విసురుతున్నారు.
మొత్తంగా రాజీనామా లేఖాస్త్రం బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇంత జరుగుతున్న హరీష్ ఎపిసోడ్ పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. తాము సైతం ఇబ్బందుల్లో పడతామనే స్పందించడం లేదని అంటున్నారు.